మనం చేసిన సేవలే మనకు గుర్తింపు తీసుకువస్తాయని ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్షుడు పివి రమణారెడ్డి అన్నారు. ఒంగోలు ఆర్టీసీలో 40 సంవత్సరాలుగా పనిచేసి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా గురువారం పదవీ విరమణ చేసిన సింగరాజ్ ప్రసాదరావు పదవీ విరమణ సభను ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో నిర్వహించారు. ప్రసాదరావు పదవీ విరమణ సభకు ప్రకాశం జిల్లాలోని 8 డిపోల నుంచి అధ్యక్ష కార్యదర్శులు, గ్యారేజీ అధ్యక్ష కార్యదర్శులతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు పివి రమణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసరాజు, రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ వైఎస్ ప్రసాద్, జోనల్ కార్యదర్శి తులసి శ్రీనివాసరావు, రీజనల్ అధ్యక్షుడు ఆర్ అంజయ్య, సిపిఎస్ సభ్యుడు కె శివశంకర్రావు, ఎన్ఎంయు గౌరవ అధ్యక్షులు బచ్చల సుప్రసాద్, ఒంగోలు డిపో అధ్యక్షులు సిహెచ్ కృష్ణారెడ్డి, సెక్రటరీ ఎన్వి శివకుమార్, జోనల్ కమిటీ సభ్యులు, రీజనల్ కమిటీ సభ్యులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో పాల్గొన్న ఎన్ఎంయు నేతలు యూనియన్కు ప్రసాదరావు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ఎన్నో పదవులు ఇస్తామన్న జిల్లాలో యూనియన్ పటిష్టత కోసం పనిచేసిన ప్రసాదరావు సేవలు చిరస్మరణీయమన్నారు. 1986లో కండక్టర్గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ప్రసాదరావు ఏడీసీ, కంట్రోలర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా తన ఉద్యోగ విధులను ఎంతో అంకిత భావంతో సమర్థవంతంగా నిర్వర్తించారన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి ప్రసాదరావు అన్నారు. ప్రసాదరావు, శ్రీదేవి దంపతుల శేష జీవితం ఆనందంగా గడపాలంటూ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు, మిత్రులు ప్రసాదరావు దంపతులను ఘనంగా సన్మానించారు. ఆ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ పదవీ విరమణ సభకు వచ్చిన యూనియన్ నేతలకు, కార్మికులకు, బంధుమిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. తన సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో తనకు సహకారం అందించిన అధికారులకు, యూనియన్ నేతలకు, కార్మిక సోదరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.